సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ 44వ జాతీయ రహదారి సర్వీస్ రోడ్ త్వరలో పూర్తి చేస్తామని మంత్రి సవిత తెలిపారు. ఇవాళ ఎన్హెచ్ అధికారులతో కలిసి మంత్రి సవితమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ నిత్యం రద్దీగా రాకపోకలు ఉండడంతో గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ సమస్యను పలుమార్లు కేంద్ర రవాణా శాఖ మంత్రులు నితిన్ గడ్కరీకి విన్నవించామని తెలిపారు. ఈ ప్రాంతం చాలా రద్దీగా ఉండాలని ప్రతిరోజు వందల సంఖ్యలో పుట్టపర్తి, కొత్త చెరువు, గోరంట్ల మండలాల నుంచి కియా పరిశ్రమకు వాహనాలు వస్తూ ఉంటాయని, అదేవిధంగా పుట్టపర్తి జిల్లా కేంద్రంలో ఇతర ప్రాంతాలకు రహదారి మీదుగా వెళ్తారని అన్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా శాఖ మంత్రులు గడ్కరీకి తెలియచేయగా నిధులు మంజూరు చేస్తారని కేంద్ర మంత్రికి మంత్రి సవితమ్మ ధన్యవాదాలు తెలిపారు. పుట్టపర్తిలో ఉండటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంది, చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి. మరి గత ప్రభుత్వం ఇలాంటివి ఏమీ పట్టించుకోలేదన్న విషయం కూడా తెలుసు. మనం అధికారంలోకి రాగానే ఇది సీరియస్గా మరి డిపార్ట్మెంటల్తో మాట్లాడటం, మరి ఈరోజు శాంక్షన్ చేయడం, మరి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారికి కూడా, మరి డిపార్ట్మెంట్కి కూడా, మరి డిపార్ట్మెంట్ వారికి కూడా, ఎన్హెచ్ వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండేవాళ్ళు. ప్రజలు రిలీఫ్, అసలు ఈరోజు ఇది మాకు శాంక్షన్ అయింది అని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందనే విషయం కూడా మీకు